ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ని క్విక్గా రివిజన్ చేసుకుందాం. నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం ముఖ్యంగా ఎస్ఎన్టీకి రిలేటెడ్గా వైల్డ్ లైఫ్ వీక్ను డిస్కస్ చేయడం జరిగింది. తాజాగా వైల్డ్ లైఫ్ వీక్ అనేది ప్రారంభం అవడం జరిగింది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ గారు దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 71వ జాతీయ వన్యప్రాణుల వీక్ అనమాట. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అంటే డెహ్రాడూన్లో ఇది జరిగింది. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లో ఇది జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతుంది అంటే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు ఇది జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ ఏమిటి అంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అనే థీమ్తో ఈ వైల్డ్ లైఫ్ వీక్ను జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 5 జాతీయ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ 5 కూడా మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఫేజ్ 2, ప్రాజెక్ట్ స్లాత్ బియర్, ప్రాజెక్ట్ ఘరియర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అట్ సాకాన్, ప్రాజెక్ట్ టైగర్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్. ఈ 5 ప్రాజెక్టులు కూడా ఈ వైల్డ్ లైఫ్ వీక్లో భాగంగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అనేది తాజాగా తమ యొక్క జీడిపి ఫోర్కాస్ట్ను రివైజ్ చేయడం జరిగింది. ఇండియా యొక్క జీడిపి ఫోర్కాస్ట్ను రివైజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇండియా యొక్క జీడిపిను 6.3గా అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు దానిని 6.5కు మార్చడం జరిగింది. ఓకే, తాజాగా ఎంతకు మార్చడం జరిగింది అంటే 6.5% పెంచడం జరిగింది. అదే 2027కు గాను ఇది జీడిపి ఫోర్కాస్ట్ ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగింది అంటే 6.3%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది తాజాగా ప్రారంభం అవడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఇది ఏషియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్? 9th ఎడిషన్. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న రిపోర్ట్ను అబ్జర్వ్ చేసి తాజాగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పొగాకు వాడకం గురించి ఒక రిపోర్ట్ను వెలువరించడం జరిగింది. పొగాకు వాడకంలో 2010లో 26.2% ఉండగా అది 2024 నాటికి 19.5%కి తగ్గిందని పేర్కొనడం జరిగింది. కానీ ప్రతి 5 మందిలో ఒకరు పొగాకును వాడుతున్నట్లు పేర్కొనడం జరిగింది. ఓకే, ప్రతి 5 personsలో ఒకరు ఈ టొబాకోని కన్జ్యూమ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అదే ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఈ సిగరెట్ను ఉపయోగించడం జరుగుతుంది. కానీ భారతదేశం అనేది 2019లో ఈ సిగరెట్లను బ్యాన్ చేయడం జరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఈ సిగరెట్లను ఉపయోగించడం జరుగుతుంది. పర్టికులర్గా భారతదేశ రిపోర్ట్ను అబ్జర్వ్ చేస్తే 2024 నాటికి 15 ఏళ్ల పైబడి దాదాపు 243 మిలియన్ల మంది పొగాకును భారతదేశంలో వినియోగిస్తున్నట్టు ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది.